చరిత్రలో మనం ఎన్నో యుద్ధాలు చూసాం. భారత్ పాకిస్తాన్ల మధ్య 4 యుద్ధాలు జరిగితే భారతే గెలిచింది. 47, 65, 99 అండ్ 71 కూడా. మరి ఇప్పుడు 2025 భారత్ పాక్ల మధ్య యుద్ధం జరిగిందా? మరి చరిత్ర దీన్ని ఒక యుద్ధంగా పరిగణిస్తుందా? ఎస్ అండి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్యన ఎవరిని అడిగినా ఎన్ని యుద్ధాలు జరిగినాయంటే 4 యుద్ధాలు అంటారు. 1947లో 47, 48లో ఒక యుద్ధం, 65లో లాల్ బహదూర్ శాస్త్రి గారు అటు ఆయూబ్ ఖాన్ ఉన్నప్పుడు ఒక యుద్ధం, 71లో ఇక్కడ ఇందిరా అక్కడ జుల్ఫికర్ అలీ భుట్టో ఉన్నప్పుడు 3వ యుద్ధం అంటారు. తర్వాత 4 యుద్ధం కార్గిల్ వాజ్పేయి గారు అక్కడ నవాజ్ షరీఫ్ గారు. ఈ 4 యుద్ధాలు చెప్తారు. కానీ ఇప్పుడు 2025 యుద్ధం, ఇటు మోడీ అటు షహబాజ్ షరీఫ్ మున్నీర్ అసీఫ్ ఉన్నారు. ఈ యుద్ధాన్ని చరిత్ర తప్పనిసరిగా 5వ యుద్ధంగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఈ ఇందిరా యుద్ధాన్ని నేను చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తానండి. ఇందిరా వర్సెస్ పాకిస్తాన్ అనేది. ఇందిరాగాంధీ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసిన యుద్ధం, అద్భుత యుద్ధం, ఇందిరాగాంధీకి తిరుగులేదండి. ఇక 2025 యుద్ధం, 71 యుద్ధం అంత యుద్ధమే కాదు, స్విఫ్ట్ మోడర్న్ వార్ కాబట్టి. కానీ ఒక అద్భుతం, ఎందుకంటే పాకిస్తాన్ అనుభూతాన్ని తీసేసింది, పాకిస్తాన్ శత్రుత్వాన్ని తీసేసింది, టెర్రరిజాన్ని తీసింది. ఇది చరిత్రలో ఉండగలిగిన యుద్ధం అన్నమాట. చాలా ప్రయారిటీ ఉంటుంది. ఇది యుద్ధమే, ఆధునిక యుద్ధం, స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్ కాబట్టి. 2025 యుద్ధం తప్పనిసరిగా చరిత్రలో ఒక అద్భుత యుద్ధంగా మిగిలిపోతుందని నేను చెప్పగలుగుతాను. యుద్ధం తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే చాలా డ్యామేజ్ జరిగింది కదా. సో ఒక దేశంగా పాకిస్తాన్ అస్తిత్వాన్ని కొనసాగించగలుగుతుందా? ఎందుకంటే ఒకవైపు బలూచ్లు, ఇంకోవైపు తాలిబన్లు ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. ఇదే అదునుగా ఏం చెప్తారు? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. యుద్ధం అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? భారత్ పరిస్థితికి తిరుగులేదు. నేను ఇందాక చెప్పాను, సూపర్ పవర్. కానీ అటువైపు ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే, ఒక్క మాటలో పాకిస్తాన్ అసలు అస్తిత్వం ఉంటుందా లేదని మనం ప్రశ్నించుకోవాలి. ఒక దేశంగా అది కొనసాగిద్దా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు వరకు ఏంటంటే పాకిస్తాన్లో మొట్టమొదటి పరిణామం ఏం జరగబోతుందంటే, పాకిస్తాన్ తన ఐకమత్యాన్ని ప్రోధి చేసుకోవాలి. ఈ యుద్ధం పాకిస్తాన్ బలహీనతను బయటపెట్టింది. అదేంటంటే ఐకమత్యలేమి, యూనిటీ లేదు, ఒక దేశంగా లేదు అని. యుద్ధం జరుగుతున్న సమయంలోనే అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కాందహార్ని అడ్డాగా చేసుకుని, అదే తాలిబాన్లో ఉన్న తాలిబాన్ పరిపాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ని అడ్డా చేసుకుని పాకిస్తాన్లో 44% టెరిటరీ, 7% పాపులేషన్ ఉన్న బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకునే దశకి వెళ్ళిపోయాయండి. క్వెట్టా దాని రాజధానిని ఆక్రమణ చేసేసినాయి. ఓకే, పాకిస్తానీ ఆర్మీ గిలగిలా కొట్టేసుకుంది, గజగజ వణికిపోయింది. అరే పాకిస్తాన్ ఇక్కడ 3323 కిలోమీటర్ల బోర్డర్ ఉన్న ఇండియాతో పోరాడుతూ ఉంటే ఆ పక్కన వెనకాల ఉంటే ఎంత ఘోరంగా ఉంటుందండి. మనమే ఊహించుకోండి, అక్కడ ఏదో యుద్ధం చేస్తుంటే ఏదో ఒక రాష్ట్రంలో తిరుగుబాటు వస్తే ఏమవును, ఎంత కష్టం ఉంటుంది. ఆర్మీ ఇక్కడ దృష్టి పెట్టలేదు కదా అది. సో ఐకమత్య బలూచిస్తాన్ అనేది ఒక దేశంగా అయిపోయే అవకాశం ఉంది. అది ఆపడం అనేది ఆర్మీకి సాధ్యం కాదు అనేది ఇప్పుడు అర్థమైపోతుంది. 2 యుద్ధ ఫలితంగా భారతదేశం కూడా BLO మధ్యలో సంబంధాలు ఒకటి మెరుగుపడినాయి, ఇరాన్ మధ్య సంబంధాలు మెరుగుపడినాయి, అమెరికాకు ఒక వీక్ పాయింట్ దొరికింది. సో పాకిస్తాన్ బలూచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే అవకాశాలు ఇప్పుడు కాకపోయినా 2-3 సంవత్సరాలకైనా ఉంది. కాబట్టి అస్తిత్వం క్వశ్చన్. 2 నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ దగ్గర జురాండ్ ల్యాండ్ తాలిబాన్తో చాలా ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు అది యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ చేయలేని, ఆర్మీ చేయలేని పరిస్థితి, చాలా ఘోరం. అక్కడ ఒక దేశంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఆటోమేటిక్గా POK ప్రజలకి ఈరోజు ఒకటి అస్తిత్వం ఒకటి అర్థమైందండి. POK ప్రజలు ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారంట, మాకు భారత్లో ఐక్యమవుతాం ప్రదర్శనలు కూడా మీరు చూసుంటారు. సో ఎందుకంటే ఇక్కడ భారతదేశ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో ఎంత అద్భుతం జరుగుతుందండి. రోజు 35 లక్షల టూరిస్టులు వెళ్ళారు. ఒక అద్భుతం జరుగుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా రైజ్లో అటు POK పరిస్థితిలో హక్కులు లేవు, ఆర్థిక అభివృద్ధి లేదు, నిరుద్యోగం. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, మాకు వెళ్ళిపోతామని తిరుగుబాటు చేస్తారు. సో వాళ్ళు వచ్చి ఇండియాలో కలిసే అవకాశం ఉంది. ఆర్మీలో పాకిస్తాన్లో ఇప్పుడు ఆర్మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు మున్నీర్ తిరుగుబాటు చేయవచ్చు, ఆర్మీ ఆధీనంలోకి తీసుకోవచ్చు. సో పాకిస్తాన్ ఏంటంటే ఫెయిల్డ్ స్టేట్ అని ఇప్పుడు దాకా ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇది విఫలమైన దేశం, విఫల దేశం అని. ఈ విఫల దేశ పరిణామాలు ఎలా ఉంటాయంటే, యుద్ధం అసలు విఫల దేశం యుద్ధమే చేయకూడదు, అది భారతదేశం లాంటి దేశానికి రాకూడదు. ఇప్పుడు ద్విజాతి సిద్ధాంతం ఎండ్ అయింది, ఇంకా మతతత్వం మీద పాకిస్తాన్ కలిసి ఉండలేదు. ఇప్పుడు చూడండి, అసీం మున్నీర్ గారి ద్విజాతి సిద్ధాంతం జిన్నాలాగా ప్రతిపాదించిన పాకిస్తాన్ ఏకం అవ్వలేదు. పాకిస్తానీల్లో మనమంతా ఒక దేశం అనే ఒక జాతీయ భావన కొరవడింది. ఎందుకంటే మీకు ఒకటే చెప్తున్నా, మతం మీద ఆధారపడి ఒక దేశంగా కొనసాగలేదు ఏ దేశం కూడా ఎక్కువ కాలం. అది జిన్నా గారు గ్రహించే లౌకిక రాజ్యం కింద ప్రకటిస్తారు, కానీ పాకిస్తాన్ అది వదిలేసింది. సో తన అస్తిత్వం అనేది క్వశ్చన్ మార్క్ అండి.
పాకిస్తాన్ అస్తిత్వాన్ని కొనసాగించలేదు. మీకు ఒక దశాబ్ద కాలంలో లేదా అర్ధ దశాబ్ద కాలంలో పాకిస్తాన్ అనే ఒక దేశంగా ఉండదు. ఆ ఉండదు అనేది ఈ యుద్ధం చూపించింది. కాబట్టి పాకిస్తాన్ అస్తిత్వంగా దేశంగా కొనసాగదు.